నిదయే సర్వవిద్యానాం బిసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 4 గురువారం చవితి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో రాహు సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, వ్యాపారపరమైన విషయాల్లో పోటీ రీతు తట్టుకోలేక వెనకడుగు వేస్తారు. ఆర్థికంగా నష్టపోతారు. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసర్లను బాగా ఉడికించి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి గురువారం రోజున లాభంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. దశమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలు కూడా పుష్కలంగా లభిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయంలో బుధ సంచారం వల్ల సొంత వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తుల్లో ఆదాయం అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. ఆర్థికంగా బలపడతారు. చతుర్థంలో కేతు సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, నిరాశను గురి చేసే సంఘటనలు కొన్ని జరుగుతాయి. నీలం రంగు వసధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి గురువారం రోజున లాభంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో కేతువు సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆర్థికంగా బలపడే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, మినుములను కానీ ఎర్రటి పండ్లను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహకారం పుష్కలంగా లభిస్తుంది. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భాగ్యములో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాల అవకాశం ఉంది. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి గురువారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.
దశములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసావాచ కర్మన మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. షష్టమములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన కార్యక్రమాలు లాభసాటిగా ముందు సాగుతాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రితో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వసధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున లాభంలో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపువర్ణ పనులను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలు సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో పెద్దల సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. పంచమంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకారం లోపల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన ఆదాయం కూడా చేతికొచ్చి చేరుతుంది. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆర్థికంగా మరింతగా ముందుకు సాగే విధానం కనిపిస్తుంది. భాగ్యములో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాశను కలిగించే సంఘటనలు జరుగుతాయి. కొన్ని విషయాల్లో అశాంతికి గురవుతారు. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో అనుకూలత కనిపిస్తుంది. జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారము బాగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆనందంగా పనిచేస్తారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కోలేకపోతారు. ఆత్మీయులతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలను అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా కీలకమైన వ్యక్తిగా మీరు పాల్గొంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. పంచమములో శుక్రుడు, తృతీయములో కుజుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల, ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతోషంగా ఆనందంగా ఉంటారు. షష్టమంలో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కొన్ని అప్పులు తీరుస్తారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ద్వితీయములు కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా అధికమవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పును పేదలకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.